నా మొక్క అన్నాక చాలా సంతోషపడ్డా. విజయవాడ, గుంటూరు కలుపుతామన్నప్పుడు. అవును. అయితే ఇక్కడ ఒకటే చెయ్యాల్సిందల్లా ఏంటంటే ఉట్టి ఆ 29 గ్రామాల చుట్టూతోనే భూ సమీకరణ వద్దు. పని కొంచెం ముందు వెనక పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమరావతిలో నుంచి కృష్ణానది ఆనుకుని, కృష్ణానది మీద వంతెన కడుతున్నారు కదా, గోలపూడి దగ్గర వెళ్తోంది కదా, అక్కడ రాయనపాడు గోలపూడి ఆ ప్రాంతాల్లో కలుస్తుంది కదా అక్కడ. ఆ ఏరియాకి అవతల పక్కన భూములు కూడా తీసుకోండి. అట్టించి గన్నవరం వెళ్ళే రూట్ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ వేసేసి అదంతా రోడ్డు అయిపోయింది కదా, ఆ బైపాస్ నడుస్తుంది కదా ఆల్రెడీ. అది బైపాస్ నడిచింది కూడా మొన్న దీనప్పుడు, దసరా అప్పుడు అటు పక్క నుంచి తిప్పారు కూడా వెహికల్స్ని. అట్లాగే జరిగింది. ఓన్లీ ఇది అయిపోతే కనుక పూర్తి అయిపోతుంది కదా, అప్పుడు కొంత ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అటు కట్టండి. ఈ ప్రదేశంలో ఎందుకు? ఇక్కడ కట్టడం వలన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక సమస్య ఉంటుంది. భారీ ఫ్లైట్లు దిగాలన్నప్పుడు కిందకు వస్తాయి. ఇట్లా కిందకు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోకూడదు. అక్కడ 30 అంతస్తులు 40 అంతస్తులు కట్టకూడదు. అంటే అటు కడితే అప్పుడు గన్నవరానికి దానికి పెద్ద డిస్టెన్స్ ఉండదేమో. అదే గన్నవరమే ఎయిర్పోర్ట్ మూసుకోవడమే, బేగంపేట ఎయిర్పోర్ట్ అవుతుంది. అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాక అది ఎట్ట ఉంటుంది? ఇక ఇంకేదో ఇదివరకు నేను మొట్టమొదటి